అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి అని, గోకులాష్టమి అని కూడా అంటారు. ఈ రోజునే కృష్ణ జయంతి, శ్రీ జయంతి అని కూడా అంటారు. ద్వాపరయుగంలో మహావిష్ణువు కృష్ణుడుగా అవతరించాడు. కృష్ణుడు కూడా విష్ణుదేవుడి అవతారమే. ద్వాపరయుగంలో దుష్ట శిక్షణం, శిష్టరక్షణం కోసం అవతరించిన కృష్ణుడు దశావతారాల్లో 8వ అవతారము. ఈ మహాపురుషుడు శ్రావణ మాసంలో బహుళాష్టమి రోహిణి నక్షత్రంలో జన్మించారు. కృష్ణుడు దేవకీ వసుదేవుల కుమారుడు. దేవకి అష్టమి గర్భంగా కృష్ణుడు అవతరించాడు. కంసుడి బారున పడకుండా చెరసాలలో పుట్టిన బాలకృష్ణుణ్ణి వసుదేవుడు నందుడి ఇంటికే చేరుస్తాడు. రేపల్లెలో యశోద ముద్దుల పట్టిగా పెరిగిన కృష్ణుడు బాల్యంలోనే పూతన, తృణావర్త, శకటాది రాక్షసుల్ని అంతమొందించాడు. గోపాలులతో కలిసి గోపాలకృష్ణుడయ్యాడు. గోవర్ధనోద్ధరణం, కాళీయమర్ధనం చేశాడు. కంసుణ్ణి వధించి తల్లిదండ్రులకు కారాగార విమోచనం కలిగించాడు. సాందీపుని వద్ద సకల విద్యలు నేర్చుకున్నాడు. బాల్యమిత్రుడైన కుచేలుడికి అష్టైశ్వర్యాలు ప్రసాదించాడు. హంసుడి బకుల్ని వాళ్లలో వాళ్లే చంపుకునేటట్టు చేశాడు. నరకాసురుణ్ణి చంపి అతని చెరలో ఉన్న 16,000 మంది స్త్రీలను రక్షించాడు. వస్త్రాపహరణ సందర్భంలో ద్రౌపదికి చీరలిచ్చి మాన సంరక్షణ చేశాడు. భారత యుద్ధ ప్రారంభంలో అర్జునుడికి గీతను బోధించి కర్తవ్యాన్ని ఉపదేశించాడు. కౌరవ పాండవ యుద్ధంలో ధర్మపక్షం వహించి ధర్మానికి విజయం కలిగేటట్లు చేసి ధర్మరాజును సింహాసనంపై నిలిపాడు. కౌరవ పాండవ యుద్ధంలో ధర్మపక్షం వహించి ధర్మానికి విజయం కలిగేటట్లు చేసి ధర్మరాజును సింహాసనంపై నిలిపాడు. విశ్వరూపాన్ని ప్రదర్శించి లీలామానుష విగ్రహుడై మానవజాతికి ధార్మిక మార్గం చూపించాడు. అసాధారణమైన మహాకార్యాలెన్నో చేసిన శ్రీకృష్ణుడు అర్ధరాత్రి సమయంలో జన్మించాడు కాబట్టి కృష్ణాష్టమి నాడు పగలంతా ఉపవాసం ఉండి అర్ధరాత్రి వేళ పూజలు చేస్తారు. కొందరు మండపం కట్టి పూజలు చేస్తే మరికొందరు కృష్ణ ప్రతిమను ఉయ్యాలలో ఉంచి పూజలు చేస్తారు. వివిధ భక్ష్యాలు నైవేద్యంగా పెడతారు. పండుగ నాటి రాత్రి గీతాపారాయణం కానీ, భారత, భాగవత, హరివంశ గ్రంథాల పఠనం కానీ చేస్తారు. పండుగ నాడు కృష్ణుడు పాదాలు ఇంటి ముంగిట వేసి కృష్ణుణ్ణి ఇంట్లోకి ఆహ్వానించడం, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్లకు కృష్ణుడి వేషం వేయడం ఆనవాయితీ. కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టడానికి మరో కారణం. చిన్నతనంలో గోపాలకృష్ణుడు ఉట్టిపై దాచిన వెన్న కుండలను పగలగొట్టి దాన్ని గోప బాలకులు పంచిపెట్టేవాడు. నలుగురితో పంచుకోవడంలో ఉన్న ఆనందం ఏమిటో లోకానికి చాటి చెప్పాడు. దాన్ని స్మరించుకుంటూనే ఉట్టి కొడతారు. అట్టి తెల్లని వెన్నను తాను తింటూ ఆ అజ్ఞానమనే నల్లటి కుండను బద్దలు కొట్టి మానవులలో జ్ఞానజ్యోతిని వెలిగించడమే శ్రీకృష్ణ సందేశం. ఆ కుండ మానవ శరీరం అనుకుంటే ఆ కుండలోని నీరు అహంకారం. ఆ అహంకారం కారిపోతేనే గాని జీవికి ముక్తి లభించదని ఇలా వారి లీలలోని భాగవతోత్తములు వివరిస్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ. అడియేన్ రామానుజదాసి.